హాయ్ అండి. మన గార్డెన్‌లోకి కొత్త మొక్కలైతే వచ్చాయండి. వీటి గురించి చెప్పడానికంటే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అసలు ఈ మొక్కల్ని ఎక్కడ చూసానంటే డైలీ మా అబ్బాయిని స్కూలుకి తీసుకెళ్ళేటప్పుడు వేరే వాళ్ళ గార్డెన్‌లో అయితే చూసానండి. వాటిని చూడగానే అసలు మనసు ఊరుకోలేదనమాట తీసుకోవాలి అని. అయితే అడగాలంటే మొహమాటం. అలా అని వాళ్ళు లేనప్పుడు పీక్కొని వచ్చేద్దాం అంటే ధైర్యం సరిపోలేదు. అయితే ఒకరోజు మా ఫ్రెండ్‌కి చెప్పాను. ఇలా ఈ మొక్కల్ని ఎప్పటినుంచో చూస్తున్నాను కానీ అడగాలంటే భయంగా ఉంది అని. అయితే మా ఫ్రెండ్ అయితే దానికేముంది రండి నేను అడుగుతానని మా ఫ్రెండే అడిగి నాకిచ్చారండి. అయితే ఆ మొక్కల్ని పెంచే ఆమె అయితే ఏమనిందంటే, "మొక్కలు కావాలి అంటే డబ్బులు ఇవ్వాల్సుంటది" అని అనిందండి. నేనైతే నిజమేనేమో అనుకున్నాను. తర్వాత తెలిసింది ఆమె సరదాగా అనిందని. ఆవిడ ఒక టీచర్ అంటండి. కాలక్షేపం కోసం మొక్కల్ని పెంచుకుంటుందంట. అయితే మీకు ఏవేవి కావాలో తీసుకోండి అని చెప్పారండి. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇలాంటి వారు కూడా ఉన్నారా అని అనిపిచ్చిందండి. కొంతమందయితే ఏదో చిన్న కొమ్మివ్వండి అని అడిగితే, ఏదో కుండీతో సహా ఇచ్చేయమన్నట్టుగే మొహం పెడతారండి. మొహమాటం లేకుండా చెప్పేస్తారు మేము ఇవ్వము అని. కానీ ఈవిడ మాత్రం చాలా చక్కగా మాట్లాడారండి. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి అని చెప్పారు. ఇంక మా ఫ్రెండ్ నేను చాలా హ్యాపీ అయ్యి తీసుకొనైతే వచ్చాను. ఇంకా ఆ కొమ్మల్నే అన్నీ తీసుకొనొచ్చి రీపాట్ అయితే చేశాను. ఇవి 1 మంత్ తర్వాతయితే ఇలా వచ్చాయండి. అన్ని మొక్కలు కూడా బానే పెరిగాయి. ఒక్కటైతేనే కొంచెం ఇదిగోండి ఇదే కొంచెం ఎదగలేదనమాట. ఎలా ఉన్నది అలానే ఉండిపోయింది. మిగిలినవన్నీ కూడా చాలా చక్కగా వచ్చాయి. మన దగ్గర ఎక్కువ మొక్కలు ఉన్నాయి అంటే ఎవరికైనా అడిగితే ఇవ్వండి. దానివల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కూడా ఇచ్చాము అనే హ్యాపీనెస్ అయితే ఉంటుంది. చూసారు కదండీ! వీడియో కనుక కొత్తగా చూసేవారైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గార్డెన్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.